బుడమేరు వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్వయంగా బాధితులే ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి బిస్కెట్లు కూడా అందలేదని ఆరోపించారు. నీట మునిగి సర్వం కోల్పోయిన బాధితుల విమర్శలు వైరల్ అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ బుడమేరు పాపం జగన్దేనని మొత్తం తమ పాపాన్ని జగన్ పై నెట్టేసింది. ఇంత దారుణమంటే నీకు 15,000, నీకు 18,000 అంటూ ప్రజలకు తప్పుడు హామీలిచ్చి గద్దెనెక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ తర్వాత అసలు ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఇప్పటికే దాటవేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు మొత్తం జగనే కారణమని వాదిస్తున్నారు. అయితే అందరూ వదిలిన వివాదాస్పద జర్నలిస్ట్ జాఫర్ ఈ విషయాన్ని వదలడం లేదు. తాజాగా మంత్రి నిమ్మలతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో బుడమేరు వరద పాపం మీదేనని జాఫర్ సూటిగా ప్రశ్నించారు. కానీ నిమ్మల కూడా దీనికి ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే. దీనిపై జాఫర్ తాను పరిశోధన చేశానని, ఇది 15 ఏళ్ల నుంచి చేసిన పాపమని, మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన నిర్వాకమని, దీనికి జగన్ కు ఏంటి సంబంధం అంటూ చెడుగుడాడేశాడు. దీంతో మంత్రి నిమ్మల నోట మాట రాలేకుండా పోయింది. ఆ వీడియోని ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ రాకముందు ఇవన్నీ తిరిగా, ఇవన్నీ రీసెర్చ్ చేశా. ఎక్కడికి ఎంక్రోచ్ ఏరియాస్ ఉన్నారో అక్కడికి వెళ్ళా. అది 5 ఏళ్లలో ఏర్పడిన కాదండి, దాదాపు 15-20 years క్రితం నుంచి ఉన్నారు అక్కడ. వాళ్ళ వెనకాల వాళ్ళని కాపాడడానికి రాజకీయ దండు ఉంది. మీ ఎమ్మెల్యేలు, మీ వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి